మరి ప్రతిసారి కూడా ప్రభుత్వం ఇస్తున్న డబ్బును ఇప్పుడు కూడా మురళీధరరావుగా తీసుకోకుండా ఆ యొక్క కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చి తన సొంత డబ్బులతోటే ప్రతిసారి కూడా భోజనం పెడుతున్న విషయం మరి మీ అందరికీ కూడా తెలుసు. మైనారిటీస్ అప్పుడు ఇచ్చినా కూడా మైనారిటీస్ కి ఇచ్చేసి తనే సొంత డబ్బులతోటి భోజనం అరేంజ్ చేసేటువంటి మరి పరిస్థితి గతంలో నుంచి కూడా కొనసాగుతుంది. పోయిన సంవత్సరం కూడా మీకు అదే విధంగా ఇవ్వడం కాకుండా మరి మీ అందరికీ కూడా ఎవరైతే సంఘ కాపర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బట్టల పంపిణీ కూడా పోయినసారి చేయడం జరిగింది. మరి మైనారిటీస్ లో కూడా వాళ్ళు మరి మౌజుంలు ఇమాంలు అని ఉంటారు, వాళ్ళందరికీ కూడా ప్రతి మసీదులో చర్చిల్లో వాటిల్లో కూడా ఈద్గాల్లో వాళ్లకు కూడా బట్టలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ప్రతిసారి కూడా మేము చేస్తూనే ఉన్నాం. మరి అదొక అంటే ఇటువంటి ఒక పండుగకు మేము ఇచ్చినప్పుడు అది ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. అటువంటి కార్యక్రమం చేయడం మాకు చాలా మరి ఆనందాన్ని కూడా ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ముఖ్యంగా మైనారిటీలో మన యేసుక్రీస్తు బోధనలను స్మరించుకుంటూ మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రేమను పంచాలని, ద్వేషించే వారిని కూడా ప్రేమించాలని అన్నటువంటి మహానుభావుడు మన యేసు ప్రభువు. మరి క్రిస్టియన్ మైనారిటీల పైన ఎవరైనా మతపరమైన దాడులు చేస్తే వారిని చట్టపరంగా శిక్షిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొలి నుంచి కూడా చెబుతా ఉన్నది. దేశంలో అసలైన మైనారిటీలకు అండగా ముందు నిలిచిందే కాంగ్రెస్ సర్కారు అనే విషయాన్ని మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. తాజాగా మైనారిటీ మతాల మీద హేట్ స్పీడ్ దేశపు వ్యాఖ్యలు చేస్తే కఠినంగా శిక్షించే విధంగా ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టాన్ని కూడా రూపకల్పన చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో కూడా ఆ చట్టాన్ని తెస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ డిసెంబర్ నెల అనేది ఒక గొప్ప నెలగా చెప్పుకోవచ్చును. ఎందుకంటే మరి యేసు ప్రభువు పుట్టిన మరి నెలనే కాకుండా మన సోనియా గాంధీ గారి పుట్టినరోజు కూడా ఈ నెలనే 9వ తారీఖున ఉన్నదనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తా ఉన్నాను. మరి ఆమె పుట్టినరోజు రోజే 9వ తారీఖు మన తెలంగాణ ఇస్తామని ప్రకటించిన రోజు కూడా మరి ఈ నెలలోనే మరి దాన్ని మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆ తర్వాత దాన్ని ఆలోచనతోటే తెలంగాణ కూడా రావడం జరిగిందనేది కూడా మనందరికీ కూడా తెలుసు. దుష్ప్రచారాలు ఇబ్బందులు ఎదురైనా శాంతిని కాపాడుతూ మరి సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 50 లక్షల కుటుంబాలకు 20 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 3.10 కోట్ల మందికి సన్న బియ్యము, రుణమాఫీతో పాటు రైతులకు 500 బోనస్ వంటి పథకాలను మరి పక్కాగా అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటరీ కూడా మరి అభివృద్ధి సంక్షేమం దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణను తీర్చిదిద్దడానికి మరి మొన్ననే మనం ఒక సమ్మిట్ కూడా నిర్వహించిన విషయం కూడా అది ఎంత బాగా సక్సెస్ అయిందో మీ అందరికీ కూడా తెలుసు. మరి తెలంగాణ రైజింగ్ లో క్రిస్టియన్ మైనారిటీల పాత్ర అత్యంత కీలకమైందని నేను భావిస్తా ఉన్నాను. 2000 సంవత్సరాల క్రితం యేసు డిసెంబర్ 24 అర్ధరాత్రి 12 గంటల సమయంలో పుట్టాడు. అందుకే డిసెంబర్ 25న యేసు జన్మదినంగా మరి క్రిస్మస్ ను మనం అందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో జరుపుకునే పండుగ క్రిస్మస్. అంటే మామూలుగా కొన్ని పండుగలు కొంతవరకే పరిమితం అవుతాయి, కానీ క్రిస్మస్ అనేది హద్దులు లేని పండుగ. అన్ని ప్రపంచ దేశాల్లో కూడా ఈ యొక్క పండుగ ఎంతో వైభవంగా జరుగుతుంది. డిసెంబర్ 1వ తారీఖు నుంచే పండగ వాతావరణం స్టార్ట్ అవుతుంది. జనవరి 1 వరకు దాదాపు నెల రోజుల పాటు మరి ఈ పండుగను మనం ఎంజాయ్ చేస్తాము. ప్రతి ఒక్కరూ అంటే పేద ధనిక తేడా లేకుండా అందరూ కూడా ఈ యొక్క పండుగలో లీనమైపోతారనే విషయాన్ని కూడా
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దీంతో అక్కడ ఉన్న వారంతా కానుకను సహృదయంతో ఇవ్వడమే కాకుండా ప్రధానమని వారందరూ కూడా తెలుసుకున్నారు. అనేకమైనటువంటి శాంతి కమల సందేశాన్ని తన త్యాగంతో యేసు చాటి చెప్పాడు. మానవునిగా జన్మించాడు కాబట్టి దేవుడు కుమారుడైన యేసు ప్రభువు మానవ సహజమైన మరణాన్ని స్వీకరించాడు. తన మహిమను ప్రకటించి లోకంలోని పాపాన్ని తొలగించడం కోసం మనుషులకు బదులుగా శిక్షను అనుభవించానని కూడా ప్రకటించాడు. తనను రక్షకుడిగా అంగీకరించిన వారికి పాప క్షమాపణ జరుగుతుందని దాటి చెప్పడానికి 3వ రోజున తిరిగి సజీవుడై మళ్ళీ దర్శనమిచ్చాడు. దేవుడు తాను సృష్టించిన సకల జీవరాశుల్లో వివేకాన్ని జ్ఞానాన్ని ఒక మానవుడికి మాత్రమే ఇవ్వడం జరిగింది. భూలోక రాజ్యంపై తన తండ్రి అయిన యెహోవాతో ఆ అనుభవాలనే మనం పాఠాలుగా నేర్చుకొని ఆయన ప్రబోధనలనే మనం వారు ఇచ్చినటువంటి ఆదేశాలుగా తీసుకొని మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తే చాలా ప్రశాంతంగా మనం ముందుకు పోగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మరి రేపు లేదు ఎల్లుండి క్రిస్మస్ సందర్భంగా మరి మీ ఇళ్లలో మంచి కాంతులు వెలగాలని, మీరందరూ హ్యాపీగా క్రిస్మస్ జరుపుకోవాలని చెప్పి, మరి మనకు అందరికీ కూడా మురళీధర్ రావు గారు చెప్పినట్టుగా ఆ యేసు ప్రభు ఆశీర్వాదంలో అందరం కూడా హ్యాపీగా ఉండాలని, వచ్చే కొత్త సంవత్సరంలో మన తెలంగాణకు కూడా మంచి జరగాలని, మన ప్రభుత్వానికి కూడా మరి ముఖ్యమంత్రి గారికి కూడా ఒక మంచి బలాన్ని, మరి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆర్థిక సపోర్ట్ ని కూడా ఇచ్చే విధంగా ఆ ప్రభు దీవెనలు ఉండాలని కోరుకుంటూ అందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్.